నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవు నందన్ పట్టణ ప్రణాళిక విభాగం ఎల్ఆర్ఎస్ బీపీఎస్ పథకాల గోడ పత్రికలను ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం ఎల్ఆర్ఎస్ బీపీఎస్ పథకాలపై విలేకరులతో మాట్లాడారు. భవన యజమానుల సౌకర్యార్థము మంత్రి నారాయణ ఆలోచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం బీపీఎస్ ఎల్ఆర్ఎస్ పథకాల మార్గదర్శకాలను జారీ చేసి ఉందని తెలిపారు. బీపీఎస్ పథకంలో 1985 నుండి 2025 మధ్యకాలంలో అనధికారికంగా అనుమతికి మించి నిర్మించిన భవనాలను వచ్చే ఏడాది నవంబర్లోపు ఆన్లైన్ ద్వారా దాఖలు చేసుకోవాలని తెలియజేశారు. ఎల్ఆర్ఎస్ పథకంలో అనధికార లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పిస్తూ యాజమాన్యపు హక్కును పొందేందుకు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎల్ఆర్ఎస్ స్కీమ్ని, బీపీఎస్ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. ఎల్ఆర్ఎస్ లేఅవుట్ రెగ్యులైజేషన్ స్కీమ్ 2020 ప్రకారము ఎవరైతే 30/6/2025 జూన్ 30, 2025 నాటికి అనధికారిక లేఅవుట్లో ప్లాట్లు కొన్నటువంటి వారు, అనధికారిక లేఅవుట్లో ప్లాట్లు వేసినటువంటి వారు వాటిని రెగ్యులరైజ్ చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అదేవిధంగా బీపీఎస్ బిల్డింగ్ పెనలైజేషన్ స్కీమ్ 2025 కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇందులో జనవరి 1, 1985 నుండి 30 ఆగస్టు 2025 వరకు ఈ మధ్యకాలంలో నిర్మించినటువంటి భవనాలు, అందులో ప్లాను లేకుండా నిర్మించినటువంటి భవనాలు, అదేవిధంగా ప్లానుకు విరుద్ధంగా నిర్మించినటువంటి భవనాలు అంటే అనధికారిక నిర్మాణాలు, అనుమతించిన ప్లాన్కు విరుద్ధంగా నిర్మించినటువంటి భవనాలను క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ బీపీఎస్ స్కీమ్ ద్వారా 11/3/2026 వరకు అంటే మార్చి 11, 2026 వరకు అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించింది. సో నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఏ భవనాలు అయితే బీపీఎస్ స్కీమ్కి అర్హత ఉంటుందో అన్ని భవనాలపైన కూడా స్టిక్కర్స్, ప్రతి ఇంటికి విధిగా స్టిక్కర్స్ అంటిస్తారు. కాబట్టి భవన యజమానులు ఆ స్టిక్కర్స్ ఏ ఇంటికైతే అంటిస్తారో వారు, అదేవిధంగా మీకు తెలుసు మీ భవనం అనేటువంటిది ప్లాన్ ప్రకారం నిర్మించున్నారా, ప్లాన్కి విరుద్ధంగా నిర్మించున్నారా, అదనపు ఫ్లోర్లు వేసి ఉన్నారా, లేదా సెట్ బ్యాక్ డీవియేషన్స్ ఉన్నాయా లేవనేది మీకు తెలుసు. సో మీరు ఈ స్కీమ్ కింద అప్లై చేసుకొని ఈ బీపీఎస్ స్కీమ్ని సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా ఎవరైతే 30/8/2025 తర్వాత ఆగస్టు 30 తర్వాత నిర్మించేటువంటి భవనాలు ప్లాన్కి విరుద్ధంగా కానీ లేదా ప్లాన్ లేకుండా కానీ కడుతూ ఉన్నారో వారు ఈ స్కీమ్కి అనర్హులు, వారు ఈ స్కీమ్కి అర్హత పొందలేరు. కాబట్టి దయచేసి 30/8/2025 తర్వాత ఎవరు కూడా అనధికారిక నిర్మాణాలు కానీ లేదా అనుమతించినటువంటి ప్లాన్కి విరుద్ధంగా కానీ నిర్మాణాలు చేపట్టద్దని మనవి చేస్తున్నాము.